హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జుట్టు ఊడకుండా ఉండాలన్నా, కళ్ళ ఆరోగ్యం బాగుండాలన్నా, మొత్తం బాడీ ఆరోగ్యం బాగుండాలంటే కనుక మనం ఒక కారం పొడి తయారు చేసుకోవాలి. అదే అవిసె గింజల కారం పొడి. ఈ అవిసె గింజల కారం పొడితో రోజుకి 2 స్పూన్లు ఇడ్లీ, దోశ, అన్నంలోకి మనం రొటీన్ చేసుకుంటే కనుక మన వంటికి అన్ని పోషకాలు కూడా అందుతాయి. మరి ఎలా తయారు చేయాలో చూద్దామండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక మూకుడు పెట్టుకుని అడుగు మందంగా ఉండేది 1 కప్పు వరకు అవిసె గింజలు వేసుకుని బాగా వేయించుకోవాలి. మంటని మట్టికి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. నిదానంగా వేయించుకోవాలి. ఫ్లాక్స్ సీడ్స్ ఉపయోగాలు అందరికీ తెలిసినవే. రోజుకు 1 టీ స్పూన్ అవిసె గింజల్ని వేయించుకుని తింటే మంచిదంటారు. మన రోజు తినడానికి అలా గుర్తుండదు కాబట్టి ఇలా కారం పొడిలా తయారు చేసుకుని తినొచ్చు. తర్వాత ఒక హాఫ్ కప్ వరకు నువ్వులు కూడా వేయించుకోవాలి. ఇవి త్వరగానే వేగిపోతాయి. మంటని సిమ్లోనే ఉంచుకోవాలి. 1 కప్పు అవిసె గింజలు తీసుకుంటే కనుక వేరొక కప్పు వేరే పప్పులు తీసుకోవాలి. ఒక పావు కప్పు వరకు కూడా ఒక పావు కప్పుకి కొంచెం ఎక్కువగా పల్లీలు కూడా వేసుకుని వేయించుకోవాలి. ఎందుకంటే అవిసె గింజల్లో వేడి చేసే గుణం ఉంటుంది. మనం మిగతా పప్పులు ఇవన్నీ వేయటం వల్ల కవర్ అవుతుందన్నమాట. ఒక 3 టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు, ఒక 2 టేబుల్ స్పూన్ వరకు పొట్టు మినపప్పు వేసుకుని కొంచెం వేయించుకోవాలి. పొట్టు మినపప్పు లేకపోతే కనుక మామూలు మినపప్పు, మినపగుళ్ళు అయినా వేసుకోవచ్చు. ఆ పప్పులు 2 సగం పైన వేగిన తర్వాత 1 కప్పు వరకు మనం అవిసె గింజలు తీసుకున్న కప్పుతోటే 1 కప్పు వరకు ఎండుమిర్చిని ఇలా తుంచి వేసుకుంటే కనుక మనకి త్వరగా వేగిపోతాయి. ఒక అరకప్పు వరకు కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది కదా. సిమ్లో పెట్టుకుని నిదానంగా వేయించుకుంటూ ఉండాలి. కొంచెం వేగిన తర్వాత ఒక పావు కప్పు వరకు ధనియాలు వేసుకోవాలి. ధనియాలు త్వరగా వేగిపోతాయి కాబట్టి కొంచెం లాస్ట్లో వేసుకోవాలన్నమాట. ఇవి బాగా వేగిపోయిన తర్వాత ఇంకా స్టవ్ ఆపేసే ముందు 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను వేసుకోవాలి. ఇవన్నీ ఇప్పుడు కొంచెం చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకుని ముందు అవిసె గింజల్ని గ్రైండ్ చేసుకోవాలి. ఒక్కొక్కటిగా గ్రైండ్ చేసుకుంటే కనుక మనకి మెత్తగా నలుగుతాయన్నమాట. ఒక ప్లేట్లోకి వేసేసుకుని ఇప్పుడు పల్లీలు, నువ్వులు ఉన్నాయి కదా, అవి కూడా గ్రైండ్ చేసుకుందాము. వీటన్నిటిని పొడిని కలిపేసుకోవాలి. గ్రైండ్ చేసిన తర్వాత మనం గ్రైండ్ చేసేటప్పుడు స్పీడ్గా గ్రైండ్ చేయకుండా నెమ్మదిగా పల్స్ మోడ్లో కనుక గ్రైండ్ చేసుకుంటే కనుక ముద్దలు అవ్వకుండా ఉంటాయన్నమాట. ఎందుకంటే నువ్వుల్లోనూ పల్లీల్లోనూ కూడా ఆయిల్ ఉంటుంది కదా. ఇప్పుడు 2 టీ స్పూన్ల వరకు కల్లుప్పు వేసుకుని మిగతా అవన్నీ కూడా ఎండుమిర్చి, పచ్చిశనగపప్పు అన్నీ కూడా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత అవి గ్రైండ్ చేసిన తర్వాత ఒక 2 వెల్లుల్లిపాయలు తీసుకుని పొట్టు తీయక్కర్లేదు, అవి కూడా వేసుకుని గ్రైండ్ చేసేసుకుని మొత్తం అన్నీ కూడా బాగా కలిపేసుకోవాలి. ఇవి కలిపేసిన తర్వాత ఇంకొకసారి లైట్గా ఒకసారి గ్రైండ్ చేసుకుంటే కనుక మొత్తం బాగా అన్నీ కలిసిపోతాయి అన్నమాట. వెల్లుల్లి వేసి గ్రైండ్ చేసేసరికి గుమగుమలాడిపోతుందండి. ఎంతో టేస్టీగా ఉంటుంది. ఈ ఫ్లేవర్ తోటే అసలు మనకి కడుపు నిండిపోతుందన్నమాట. అంత ఆకలి పుడుతుందన్నమాట. అంత టేస్టీగా ఉంటుంది. మనం వీటినన్నిటిని బాగా గ్రైండ్ చేసాం కాబట్టి మనకి ఎన్నాళ్ళు అయినా సరే బయటే ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టక్కర్లేదు. 6 నెలలు అయినా సరే వాడుకోవచ్చు. అన్నాళ్ళు ఉండదనుకోండి ముందే వాడేసుకుంటాము. హాస్టల్లో ఉండే పిల్లలకి చేసి ఇచ్చినట్లయితే కనుక నిల్వ ఉంటుంది కాబట్టి రోజుకొక స్పూన్తో తిన్నట్లయితే కనుక హెల్తీగా ఉంటారు. గాజు బాటిల్లో స్టోర్ చేసుకుంటే కనుక ఫ్లేవర్ అనేది తగ్గకుండా ఉంటుంది. అంతేనండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేయండి.